Hi, my name is Dr. Shravan. My batch appudu we were the first ones to write the NEET exam, but unfortunately, though we have prepared and got like expected results, aina maaku aa time lo High Court Supreme Court rule out chesindi NEET higher తీసుకోద్దని. So I was very disappointed. That's when I came across SG Consultancy. I met Satish Garu and he gave me the hope that this can be done. Like I was very not sure about this whole thing. అంటే ఒక అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడం, దట్ టు ఫిలిపీన్స్. వాళ్ళు నన్ను చాలా బాగా గైడ్ చేశారు. ఫిలిపీన్స్ గురించి మొత్తం చెప్పి మా పేరెంట్స్కి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే అందరూ కంగారు పడుతున్న సమయంలో లైక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. లైక్ దే వర్ దేర్ ఫర్ అస్. అప్పుడు థింగ్స్ ప్రొసీడెడ్. మేము యాజ్ ఎక్స్పెక్టెడ్ వీ వెంట్ టు దవా సిటీ. మేము ఫస్ట్ దవాకి వెళ్ళినప్పుడు వీ వర్ వెరీ కన్సర్న్. అంటే అక్కడ వాళ్ళ టీచర్స్ చెప్పేది మాకు అర్థమవుతుందా, అంటే ఆబ్వియస్లీ ఇంగ్లీషే మాట్లాడతారు అక్కడ లోకల్ లాంగ్వేజ్, బట్ వాళ్ళ ఇంగ్లీష్ మనకు అర్థమవుతుందా లేదా, ప్లస్ మనం అంతా టీచింగ్ ఎలా ఉంటుంది. వీ హ్యాడ్ మెనీ డౌట్స్. ఫస్ట్లో వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా, డౌట్ఫుల్గా ఉండేది. బట్ అక్కడికి వెళ్ళాక ద టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉంటారు. దే హెల్ప్ అస్, దగ్గరుండి ఏం డౌట్స్ ఉన్నా చెప్తారు. అండ్ దే రియలీ టీచ్ వెల్, లైక్ టు ద పాయింట్ చెప్తారు. అండ్ మాకు వీ హ్యావ్ ఎనాటమీ ల్యాబ్. ఇట్స్ అ వెరీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. మాకు అక్కడ ఎనాటమీ ల్యాబ్లో ఒక కెడావర్కి జస్ట్ 4 స్టూడెంట్స్ని అలాట్ చేస్తారు, 4 to 5 స్టూడెంట్స్ అ గ్రూప్. అలా చేయడం వల్ల మనకి చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం మనకి అంత నేర్చుకోవడానికి. ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అండి. మనం బుక్లో చదువుకుంది వేరు, ఒక కెడావర్ ముందు నేర్చుకుంది వేరు. సో ఇండియాలో అయితే మా ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం ఒక కెడావర్కి ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ ఉంటారు అని. సో ఐ ఫీల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది 10 మెంబర్స్కి 4 మెంబర్స్కి ఉండడం. అండ్ ఇప్పుడు ఎనాటమీ ల్యాబ్ ఈజ్ ఆల్సో వెరీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ వచ్చేసాయి. లైక్ 3D డిజైనింగ్, 3D మోడలింగ్, ఫ్లాట్ స్క్రీన్స్లా ఉంటాయి. వీ కెన్ ఇట్స్ అ బెటర్ వే అండి. ఎప్పుడైనా ఎనాటమీ ఏంటంటే చాలా ఊహించుకోవాలి. సో ఆ 3D సిస్టమ్ వల్ల ఇట్ రియలీ హెల్ప్డ్ అస్ అ లాట్. అండ్ కమింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కాలేజ్, ఇట్స్ వెరీ ఆసమ్. వీ హ్యావ్ అ వెరీ ఎక్సలెంట్ లైబ్రరీ కూడా. అండ్ యూ కెన్ గో ఎనీ టైమ్ అండ్ జస్ట్ ఏ బుక్ మనకు కావాల్సిన బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. వీ కెన్ ఈవెన్ బ్రింగ్ దెమ్ హోమ్ అండ్ రిటర్న్ దెమ్ బ్యాక్. క్లాస్ రూమ్స్ అవి కూడా చాలా బాగుంటాయండి, ఎక్సలెంట్ క్లాస్ రూమ్స్. Only few colleges in India have such classroom facilities with projector and they are completely air conditioned. Dawa Medical School lo inkoka best thing entante we have this thing called SimLab facilities. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఓన్లీ 2 ప్లేసెస్లో ఉంది. ఒకటి సింగపూర్ అండ్ ఇంకోటి దావా మెడికల్ స్కూల్. ఫిలిపీన్స్లో కూడా ఇంకెక్కడా లేదు ఎక్సెప్ట్ ఇన్ దావా మెడికల్ స్కూల్. సో అదేంటంటే ఇట్స్ సిమ్యులేషన్ ఆఫ్ రియల్ డాక్టర్ పేషెంట్ సినారియోస్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ వే టు లెర్న్. అంటే మనకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అలా నేర్చుకోవడం వల్ల. డైరెక్ట్గా పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం కంటే ఒక సిమ్యులేషన్ సెంటర్లో ఉంటే మనకి విల్ గెట్ యూస్ టు ఇట్. ఆ ఎన్వైర్న్మెంట్కి అంతా మనం అలవాటు పడవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే టు లెర్న్. ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ వే అండ్ వెరీ టాప్ క్లాస్ రిసోర్సెస్ అని చెప్పాలి ఒక స్టూడెంట్కి SimLab అనేది. దావా మెడికల్ స్కూల్లో ఓన్లీ టీచింగే కాదండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా గెయిన్ అవ్వచ్చు. 3rd year నుంచే 4 years MDలో 3rd year half నుంచే మనం హాస్పిటల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. కన్సల్టెంట్స్తో ఒక కేసు ఇచ్చి ఇంటరాక్ట్ అవ్వడము, కేస్ హిస్టరీస్ తీసుకోవడము, బేసిక్ చిన్న ఎక్స్పోజర్స్ అయినా లైక్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ 4th yearకి వచ్చేసరికి క్లాస్ రూమ్లో అనేది మనకు పని ఉండదు, ఎంటైర్లీ ఇన్ ద హాస్పిటల్స్. 1 month మొత్తం ప్రైవేట్లో చేస్తాము అండ్ 1 month గవర్నమెంట్లో చేస్తాము. ప్రైవేట్లో ఏంటంటే మనకి పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అంతా ఎట్లా జరపాలి, ఎందుకంటే ప్రైవేట్లో యూజువల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ వెల్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎట్లా కోపంగా రియాక్ట్ అయినా ఏం రియాక్ట్ అయినా మనం మాత్రం పేషెంట్గా ఉండాలి అనేది చాలా బాగా నేర్చుకుంటాము ప్రైవేట్లో చేయడం వల్ల. అండ్ గవర్నమెంట్కి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు ఇండియాలో వచ్చినంత ఎక్స్పీరియన్స్ రాదు అని, బట్ ఫిలిపీన్స్ చిన్న కంట్రీ అయినా చాలా డెన్స్లీ పాపులేటెడ్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్. మాకు డ్యూటీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. టైమింగ్స్ అవి కూడా, అటెండెన్స్ ఈజ్ వెరీ వెరీ మస్ట్. ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ ఉంటుంది, బయోమెట్రిక్ సిస్టమ్ అండ్ డ్యూటీస్ ఉంటాయండి. వీ హ్యాడ్ 36 hour షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అండ్ 36 hours అంటే ఇండియాలో లైక్ అట్లీస్ట్ ఒక 4-5 hours బ్రేక్ అనేది ఉంటుంది మనకి, బట్ అక్కడ అలా ఉండదు. బట్
వినడానికి భయంగా ఉండినా బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మనకి ఫ్యూచర్లో అయినా రెసిడెన్సీలో జాయిన్ అయినప్పుడు మనకి 36 hours 40 hours ఉండాల్సిన సమయం వస్తుంది. ఐ థింక్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్స్ ఎ వెరీ గుడ్ వే టు లెర్న్ టు బి మనకు అలవాటు అవ్వడం, అదంతా ఆ స్ట్రెస్ అనేది ఎట్లా డీల్ చేయగలుగుతాము అదంతా బాగా అలవాటు అవుతుంది మనకి. అండ్ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా దే లెట్ us టు అసిస్ట్. ఇండియాలో జనరల్గా వీ కెనాట్ అసిస్ట్ అండి, వీ కెన్ జస్ట్ మేబీ అబ్జర్వ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అక్కడైతే యూ గెట్ టు బీ ద ఫస్ట్ అసిస్ట్ అంటారు జనరల్గా, మెయిన్ సర్జన్ అండ్ ఫస్ట్ అసిస్ట్గా మనం ఉండొచ్చు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మనకి. అండ్ ఓబిగాని విషయంకి వస్తే మాకు అట్లీస్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, ఇన్ని కేసెస్ చేయాలని. మా బ్యాచ్కి వీ హ్యాడ్ అట్లీస్ట్ 20 నార్మల్ డెలివరీస్ చేయాలి మన ఓన్గా అండి. మనకి ఒక పక్కన ఒక నర్స్ ఉంటుంది, మనము ఉంటాం పేషెంట్తో, అంతే. నో డాక్టర్ విల్ హెల్ప్ అస్. ఐ మీన్ దే ఫస్ట్ మనకి నేర్పిస్తారు అంతా, అండ్ లేటర్ ఆన్ యువర్ ఓన్. యూ హ్యావ్ టు కంప్లీట్ 20 డెలివరీస్. అండ్ సిజారియన్స్ కూడా ఫస్ట్ అసిస్ట్ ఉండాలి. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్స్ అవి కూడా మనం చాలా బాగా నేర్చుకోవచ్చు అక్కడ. ఫస్ట్ అసిస్ట్ ఉండడం వల్ల ఇది చాలా అడ్వాంటేజ్ అండి. అండ్ సూచరింగ్ అవి కూడా సర్జరీలో ఆల్రెడీ చాలా బాగా నేర్చుకుంటాం కాబట్టి మనకి అది ఓబిగానిలో కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇదంతా కాకుండా ఇంటర్నల్ మెడిసిన్లో కూడా జనరల్గా చాలా కంట్రీస్కి ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో డిసీజ్ ప్యాటర్న్ వేరు అండ్ వేరే కంట్రీస్లో వేరు. ఇప్పుడు మనకి ఇదివరకు రష్యా చైనా డిసీజ్ ప్యాటర్న్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ కోల్డ్ కంట్రీస్ వల్ల. బట్ ఫిలిపీన్స్ సేమ్ ఇండియాలాగా ట్రాపికల్ కంట్రీ కాబట్టి డిసీజ్ ప్యాటర్న్ ఈజ్ సిమిలర్. సో మనకి ఇంటర్నల్ మెడిసిన్లో కూడా మోస్ట్లీ వీ కెన్ గో త్రూ ద సేమ్ కేసెస్. అక్కడ పాపులేషన్ అంతమంది ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి ఎక్స్పోజర్ ఇస్ లైక్ అమేజింగ్. అండ్ ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్సే వస్తుందండి అక్కడ కూడా. బట్ అక్కడ ఏంటంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి గవర్నమెంట్లో కూడా చాలా వాల్యూ చేస్తారు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి. దావో సిటీలో ఒక ఫిలిపీన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది, సదర్న్ ఫిలిపీన్స్ మెడికల్ సెంటర్ అని, SPMC అంటారు. అక్కడ ఇట్స్ వెరీ బిగ్ గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఐఎమ్ అంటే ఆ హాస్పిటల్ ఒక జర్నీ, ఒక ఎక్స్పీరియన్స్, లక్కీ ఎక్స్పీరియన్స్గా అని చెప్పుకోవాలండి అలాంటి హాస్పిటల్లో చేయడం. అండ్ అక్కడ ఎండోర్స్మెంట్స్ అని ఉంటాయి ఎవ్రీ మార్నింగ్, లైక్ పాస్ట్ 24 hour కేసెస్ అని వచ్చినాయి, వీ హ్యావ్ టు డిస్కస్. అండ్ కన్సల్టెంట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వై డిడ్ యూ డూ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఎందుకు చేసావు ఈ పేషెంట్కి అని. మనము సమాధానం చెప్పాలి, మన సీనియర్స్ అందరం సమాధానం చెప్పాలి. సో దట్ వే వీఆర్ వెరీ అలర్ట్. జనరల్గా మిస్టేక్స్కి స్కోప్ ఉండదు, జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనల్ని గ్రిల్ చేస్తారు. మనం చేసే ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎండోర్స్మెంట్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో ఇట్స్ ఓవరాల్గా ఇదంతా ఒక బర్డెన్ కింద అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే మెడికల్ స్టూడెంట్ కెన్ లెర్న్ అండి. స్ట్రెస్ని డీల్ చేయడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంతమంది జనము ఎలా హ్యాండిల్ చేస్తాము. సపోజ్ ఇన్ లైక్ ఇన్సిడెన్సెస్ లైక్ అ పాండమిక్ వేర్ మెనీ పీపుల్ రష్ టు ద హాస్పిటల్. చాలామంది హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎలా డీల్ చేయగలగాలి. చాలామంది కోపంలో ఉంటారు, కంగారులో ఉంటారు. వాళ్ళందరినీ డీల్ చేయడం కూడా మనకు చాలా ఈజీగా అలవాటు అవుతుంది. ఇదంతా ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ ఎక్స్పోజర్. మనకు సరైన ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకి ఇదంతా పాసిబుల్ కాదు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను దావాలో ఈ ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసినందుకు. ఇట్ హెల్ప్ మీ సో మచ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. లేదు, ఇండియాలో వచ్చాక చాలా స్ట్రెస్ ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ ఆ స్ట్రెస్ అంతా నాకు కొత్త అనిపించలేదు బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ త్రూ ద సేమ్ థింగ్ ఇన్ దావా. అది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇండియా గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే లైక్ అంటిల్ ఇంటర్న్షిప్కి వచ్చేంత వరకు దే హ్యావ్ నో క్లినికల్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. మాకు అలా కాదు, మాకు 3rd year నుంచే ఎక్స్పోజర్ ఉండడం వల్ల వీఆర్ వెల్ గ్రూమ్డ్ అంటాను. జనరల్గా పేరెంట్స్కి చాలా కన్సర్న్ ఉంటుంది వాళ్ళ పిల్లల సేఫ్టీ గురించి ఒక ఫారెన్ సిటీలో, ఫారెన్ కంట్రీలో అంతా. బట్ ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళ ఓన్ హాస్టల్ ఉందండి. ఇట్స్ కంప్లీట్లీ అండర్ CCTV సర్వైలెన్స్ అండ్ 24 hours గార్డ్ ఉంటాడు. And also Davao city is considered one of the most safest cities not only in Philippines but in the entire world. SG consultancy వాళ్ళ హాస్టల్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఇండియా నుంచి షెఫ్స్ తీసుకెళ్లారు వాళ్ళు. మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళారు. సో మనకి ఇక్కడ ఏమైతే ఫుడ్ దొరుకుతుందో అవన్నీ కూడా అక్కడ మనకి దొరుకుతాయి. నో ఫుడ్ విషయంలో అయితే ప్రాబ్లం ఉండదు, స్టూడెంట్స్ కదా. నేను ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నానండి. దానికి మనం ఒక MCI వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటారు, FMGE. దాన్ని క్లియర్ చేయగానే మనకి పర్మనెంట్ లైసెన్స్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇంకా ఇదివరకు
ఇంటర్న్షిప్ చేయాలి అని ఒక రూల్ ఉండేది 1 year. ఇప్పుడు సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ అవుట్ దట్ ఎంసీఏ న్యూ అడ్వైజరీ ప్రకారం మనకి జస్ట్ ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అయితే చాలు మనకి పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ స్టెప్. చాలా కంట్రీస్కి అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యాక వచ్చి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ ఇండియాలో పక్కా చేయాలి అనే రూల్ ఉంది. బట్ ఫిలిపీన్స్కి ఆ రూల్ లేదండి, రీసెంట్గా రిమూవ్ చేసేసారు ఆ రూల్. ఫిలిపిన్ గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే ఓన్లీ ఎంసీఏ ఒక్కటే కాకుండా మాకు అక్కడ ఉండే కోచింగ్ అదంతా యూఎస్ఎంఎల్ఈకి కూడా చాలా హెల్ప్ అయ్యే స్కోప్ ఉంటుందండి. మనం డైరెక్ట్గా యూఎస్ఎంఎల్ఈ అన్న రాసుకోవచ్చు, ఓన్లీ ఇండియాకి వచ్చి ఎంసీఏ రాయాలనే రూల్ లేదు. అక్కడ నుంచి మనం యూఎస్ఎంఎల్ఈకి కూడా రాసుకోవచ్చు. అండ్ యూఎస్ఎంఎల్ఈకి ఐ థింక్ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ బికాస్ వాళ్ళ స్టడీ సిస్టమ్ అండ్ ఫిలిపీన్ స్టడీ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ అమెరికన్ స్టడీ సిస్టమ్. సో జనరల్గా మనం ఇండియన్స్ ఇంగ్లాండ్ సిస్టమ్ ఫాలో అవుతారు, యూకే సిస్టంలో మనది ఎంబీబీఎస్ అంటారు, బట్ అమెరికన్ సిస్టంలో ఇట్స్ కాల్డ్ ఎండి. సో అందుకే ఫిలిపీన్స్లో కూడా ఇట్స్ కాల్డ్ ఎండి. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానండి బికాస్ ఐ హవ్ అచీవ్ మై డ్రీమ్ అండ్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఎస్జీ కన్సల్టెన్సీ అండ్ ఆల్సో మై కాలేజ్ దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.